భయ్యా ఎప్పటి నుంచి వెళ్ళి వస్తూ ఉంటారు మీరు ఇక్కడికి? లేదు ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో అన్ని న్యూస్లలో దాంట్లో చాలా రోజుల నుంచి చూస్తున్నా. సరే టేస్ట్ చూద్దాం తిందాం ఒకసారి అని చెప్పేసి లింగంపల్లి నుంచి వచ్చాను. వచ్చి చూస్తే ఇట్లా బంద్ చేసి ఉంది. బంద్ చేసి ఉంటే ఆకలిస్తుంటే పక్కన తిన్నాను ఇప్పుడు. తర్వాత ఇందాకనే వీడియోలు కూడా చూశాను. ఇట్లా పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వల్ల తీసేయడం జరిగింది, ఆపేయడం జరిగిందని చూశాను. ఒక విధంగా చూడాలంటే పోలీసు వాళ్ళు చేసిన డ్యూటీ కూడా కరెక్టే. సెకండ్ ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చి ఫస్ట్ ఒకసారి రెండుసార్లు వార్నింగ్ ఇవ్వాల్సింది. ఏందమ్మా నీ వల్ల ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఇట్లా ట్రాఫిక్ అవుతుంది, ఒకసారి రెండుసార్లు వాళ్ళు వార్నింగ్ ఇవ్వాల్సింది, చెప్పాల్సింది. వాళ్ళు చెప్పకుండా సడన్గా ఫుడ్ రెడీ చేసుకున్నాము, తెచ్చిన తర్వాత సడన్గా తీసేయి పెట్టొద్దు అని చెప్పి పోలీసు వాళ్ళు ఆపడం జరిగింది. అదొక చూడాలంటే పోలీసు వాళ్ళది కూడా ఒక తప్పు ఉంది. ఇంకోటి పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది, అక్కడ పోయి ఆపట్లేదు. ఇక్కడ చిన్న కుట్ల మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. ఇది ఒక మాట చూడాలంటే దీని మీద ప్రభుత్వం ఖండించాలి. అంటే అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఏమంటారు అదే అదే ప్లేస్లో యథావిధిగా పెట్టుకోవచ్చు అని కూడా ఒక ట్వీట్ పెట్టారు కదా. సో దానికి ఆయనే వచ్చి మళ్ళీ నేను కూడా వచ్చి అక్కడికి వస్తాను అని కూడా చెప్పారు ఒక మాట. అవును, న్యూస్లో ఇప్పుడే చూశాను నేను కూడా త్వరలో వస్తానని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేశారంట. వచ్చి తిండిపోతానని చెప్పారంట. దీని మీద ఒక దృష్టి పెడితే ప్రభుత్వం బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారాల మీద దృష్టి పెడితే బాగుంటుంది. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా తిన్నారా ఇక్కడ, లేకపోతే ఇంత మునుపు గతంలో తిన్న వాళ్ళు ఎవరన్నా మీతో చెప్పడం మా జరిగింది? ఫ్రెండ్స్ తిన్నారు, మా ఫ్రెండ్స్ తిన్నాను. నేనైతే ఇప్పుడు దాకా తినలేదు. తిందామని చెప్పేసి లింగంపల్లి నుంచి వచ్చింది. తిందామని చెప్పేసి లింగంపల్లి వస్తే ఇట్లా బంద్ చేసి ఉంది. అండ్ ఇక్కడ చాలామంది ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి, బట్ కుమారి అంటే ఎందుకు ఫేమస్ అని అంటారు అని మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారు అసలుకి? అంటే సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయిందని చాలా. అది 2 లివర్లు వేసి మొత్తం 1000 అయిందంటే 6గురు దీన్ని 1000 అయిందంట. దానివల్ల 2 లివర్లకి 1000 అయిందని చెప్పేసి దానివల్ల చిన్నగా ఫేమస్ అవ్వడం జరిగింది. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ అన్లిమిటెడ్ కూడా ఉంది. ఇది ఏ హోటల్లో ఏ రెస్టారెంట్లో ఎక్కడ దొరకదు. కడుపు నిండా మంచిగా తినిపోవచ్చు. అండ్ ప్రైస్ కూడా చాలామంది ఏమంటారంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నది అని కూడా అన్నారు కదా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ తిన్నారు కదా, వాళ్ళు చెప్పింది ప్రైస్ అయితే రీజనబుల్ బాగుంది. అది మొత్తం ఫేక్, అది సోషల్ మీడియాలో మొత్తం ట్రోల్ చేసిందే తప్ప ప్రైస్ అయితే రీజనబుల్గా ఉన్నాయి. ఇప్పుడు 120లో చికెన్ కర్రీ అండ్ అన్లిమిటెడ్ బగారా అయినా వైట్ రైస్ అయినా ఇస్తున్నారు. అన్లిమిటెడ్ ఎవరు ఇస్తారు? అన్లిమిటెడ్ ఏ హోటల్లో కూడా ఇయ్యారు. ఒక్క పీస్ కూడా ఎక్కువ ఇయ్యారు కదా, అక్కడ అన్లిమిటెడ్ ఇస్తున్నారు. ఇట్లా చాలా ప్రైస్ అయితే చాలా తేడా ఉంది. సో ఇప్పటికీ అంటే ఏమంటారు కుమారి అంటే మళ్ళీ ఇక్కడ స్టాల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? ఫుడ్ స్టాల్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి, దానికి సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. వాళ్ళ కడుపు కూడా ఏమొస్తుంది? ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందో దాని మీద ఒక దృష్టి పెట్టి ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది.